At Sun, our priority is to support students' dreams and hobbies. అఖండ చండ ప్రచండుడైన నాగరాజవరమనే టీ కొనడానికి సిద్ధపడతావురా? నీ బ్రతుక్కు పెద్ద సైజు ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఏమే పాప పాప అని ముద్దు చేసినందుకు మమ్మల్ని దెబ్బతీయదోటే పాపిష్టి పాప. అందరూ చేతుల్లో ఉన్న తుపాకీలు కింద పారేయండి. కన్న కూతురు కూడా ఎదురు తిరిగిందంటే నువ్వెంత నీచుడు అర్థమైందా నాగరాజు? నీలాంటి వాడు బ్రతకడం కంటే చావడమే మంచిది. నా చావు కర్మకాండల సంగతి అలా ఉంచు. నువ్వు ముందెక్కడి నుంచి బయట పడదలిచితివా లేక? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఇటు చూడు, ఇక్కడి నుంచి నేను వెళ్ళటమే కాదు, పులిలాంటి నిన్ను కూడా పిల్లిలా నా వెనక తీసుకువెళ్తాను. పద. ఒరే జమీందారు కొడక, నువ్వు వెంటనే రైతుల అగ్రిమెంట్ పత్రాలు తీసుకుని ఊళ్ళోకి రావాలి. ఆలస్యం చేసినా, తెలివితేటలు ఉపయోగించినా నీ బాబు బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టి శవాన్ని నీ ముందర పడేస్తాను. గుర్తుంచుకో. ఎక్కువ విజయ్, మా అమ్మ నాన్న వీడిని చూసుకో. పాము నీడలో బతికి నాలాంటి వాడికి ఎప్పుడు ఒకప్పుడు కాటు తప్పదమ్మా. అమ్మా, ఆఖరి క్షణంలో ఆ దేవుడు నన్నిట్ట మీ ముందుకు పంపించింది. బహుశా మీ బిడ్డను మీకు అప్పగించేందుకే అయి ఉంటుంది.
ఏమిటి కోటయ్యను అనేది? అవునమ్మా, ఈ లతమ్మ మీ కన్న కూతురు. నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. ఇంతకాలం నీతో అబద్ధం చెప్పి నా కూతురు లాపించాను. నన్ను క్షమించమ్మా. అటు చూడమ్మా, ఆ తల్లిని ఒక్కసారి అమ్మా అని పిలువు. పిలువమ్మా, పిలువు. అమ్మా, లంక లాంటి నా ఊళ్ళోకి వచ్చి చిచ్చు రేపిన కుర్ర కుంక ఎక్కడున్నావురా? మర్యాదగా నా ముందుకొచ్చి లొంగిపోయిన చోని నీ గ్రామానికి పెద్దలు చేసి నాకు కుడిభుజముగా చేసుకుందు. రా రా రమ్ము. నా తల్లి నీ దుష్ట పన్నాగానికి తన భర్తను కోల్పోయిన అభాగ్యురాలు. మంగళప్రదమైన తన జీవితాన్ని మంట కలిపిన పాపానికి క్షమాపణ కోరుకో. కనీసం ఆమె మనసైన శాంతిస్తుంది. చెప్పు, చెబుతావా లేక? ఆగు బాబు, ఆగు. అహంకారాన్ని ఇంటి పేరుగా, అధికారాన్ని జీవిత సర్వస్వంగా పెట్టుకుని తిరిగే మనిషిని తెలిసిన 10 మంది ముందు తల వంచుకుని అవమానంతో బ్రతికేట్టు చేశావు. అదే ఇతనికి తగిన శాస్తి. నువ్వు ఊరుకో. ఈ అమాయక పేద రైతుల దొంగ పత్రాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయి. నాన్న, ఇదిగో ఈ పత్రాలను పేదవాళ్ళకి ఇచ్చేయండి. చేసిన తప్పులకు అందరికీ క్షమాపణ చెప్పుకోండి. క్షమాపణ చెప్పాలా? నాగుబాము లాంటి నాగరాజవర్మకు దెబ్బ తీయడమే గాని తినడం తెలియదురా. ఏ నాటికైనా అధికారం మాది, ఆజ్ఞాపించేది మేము. ఎన్నో ఏళ్లగా మీరందరూ నాకు బానిసలుగా తొత్తులుగా బ్రతుకుతూ ఉంటిరి, ఉంటున్నారు, ఉంటారు కూడా. వీల్లేదు నాగరాజు. ఈ రోజుతో ఈ పేదవాళ్ళ బానిసత్వం అంతం కావాలి. వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు నిండాలి. అక్కడితో నువ్వు ఆగకపోయావో నీ బ్రతుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నాగరాజు, జీవితంలో మోసాలతో, అన్యాయాలతో, అవమానాలతో ఎన్నోసార్లు మరణించాను. ఈ రోజు మరోసారి మరణించి ఈ పేదవాళ్ళని బ్రతికేటట్టు చేస్తాను. ఆ కాగితాలు లేవు. ఇవ్వు.
మనుషుల్ని కాపాడేది కరుణించేది దైవం అంటారు. అదే నిజమైతే మీ అందరినీ కష్టాల నుంచి కాపాడాలని, బానిసత్వం నుంచి రక్షించాలని తమ ఆస్తిపాస్తులే కాకుండా జీవితాలను కూడా అర్పణ చేసిన ఈ దంపతులు దేవతామూర్తులే అని చెప్పాలి. పేదవాళ్ల కోసం ప్రాణాలు అర్పించిన ఈ పుణ్య దంపతులు ఏ లోకాన్నున్నా మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. కృష్ణరాజవర్మకి, అరుణమ్మకి,